చాలా వరకు మొబైల్స్ లో రీల్స్ చూస్తున్నాం. అది కేరో ఓకే, ఏదో అలా పట్టుకొని ఇలా అనేస్తారు, పక్కన సౌండ్ వస్తుంది. కొత్త పిచ్చగాడికి పొద్దరగాడు. ఓన్లీ మన దగ్గరే, ఓన్లీ మన ఇండియాలోనే చాలా లస్ట్ఫుల్ గా, అర్ధనగ్నంగా వచ్చేవాళ్ళు కూడా చాలా చక్కని అమ్మాయిలు, మోడల్స్ వీళ్ళే ఉంటారు పేషెంట్. ఎవరికైనా మా ఫ్రెండ్స్ కానీ స్పోర్ట్స్ ఆడేటప్పుడు లేకపోతే ఇంకెక్కడైనా వెళ్ళేటప్పుడు పరిగెత్తేటప్పుడు కింద పడిపోతుంది. అప్పట్లో ఏమైనా బోన్ ఫ్రాక్చర్స్. అప్పుడు ఏంటంటే నాకు తెలిసినంత వరకు పుత్తూరు కట్టారు. ఒక 15 days తర్వాత మళ్ళీ ఇంకోటి చేంజ్ చేస్తారు, ఇంకొక 10 days కి ఇంకోటి చేంజ్ చేస్తారు, సెట్. నేను అప్పట్లో అద్భుతమైన ఫిజియోథెరపీ ఏమీ లేదు అని మనం అనుకుంటున్నాం. అదే చిన్న మిస్కన్సెప్షన్. The same thing, it was there prior, now it is a bit sophisticated. సార్, ఈ 20 years ఎక్స్పీరియన్స్ లో మీరు స్టార్టింగ్ day 1 నుంచి 2025 వరకు what are the changes made? maakunde there are many techniques which have creeped into the profession, different practical approaches, practical techniques అన్ని ఉన్నాయి. అండ్ వచ్చే పేషెంట్స్ లో కూడా ఆ చేంజెస్ కనపడ్డాయా, లేకపోతే అదే మైండ్ సెట్ లో ఉన్నారు? అదే మనం ఈ మధ్యన మీమ్స్ లో అట్లా చూస్తున్నాం, గూగుల్ డాక్టర్ అని, చాట్ జీపీటీ డాక్టర్ అని, లేదు అంటే ఏఐ డాక్టర్ అని చెప్పేసి. ఇన్ఫర్మేషన్ ఇస్ ఆల్వేస్ డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ అండి. ఫిజియోథెరపీ అని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఫిజియోథెరపీ అంటే చేతులు కాళ్ళు. ఇంకా నన్ను అడిగితే కొంతమంది 2004-05లో ఫోన్ చేసి, సాబ్ మాకు డాక్టర్ సాబు ఫిజియోథెరపీ మసాజ్ చేసుకోమన్నాడు. అంటే ఒరే బాబు, అది మసాజ్ కాదురా, నేను మసాజర్ని కాదు, నేను ఒక ప్రొఫెషనల్ ని అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక 3-4 సెషన్లు పట్టేది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నార్మల్ గా కూర్చొని ఉంటారు, నార్మల్ గా నడుచుకుంటూ వెళ్తుంటారు, క్యాజువల్ గా ఉంటారు, సడన్ గా ఎక్కడో చోట పట్టేసుకుంటారు. ఈరోజు మధ్యాహ్నం వచ్చారు ఒకళ్ళు, నేను ఒక కుర్చీ కొనుక్కుంటాను మీరు చెప్తే దాంట్లో నేను కూర్చుంటే నొప్పి ఉండకూడదు అంటే, బాబు నువ్వు కుర్చీ కొనుక్కున్నా, అసలు మొత్తం అంతా రోబో కొనుక్కున్నా, నువ్వు సరిగ్గా కూర్చునేంత వరకు అది బాగుపడదు, నువ్వు సరిగ్గా కూర్చోవు, సో నువ్వు ఇంకా బాగుపడదు. సార్, డాక్టర్ అని పిలవచ్చా? దట్స్ ఆల్వేస్ బ్రూయింగ్. అది ఎప్పుడు అవుతూనే ఉంటుంది అది. దానికి ఇప్పుడు కాదు, ఇంకొక సెంచరీ తర్వాత కూడా మేబీ ఇదే క్వశ్చన్ రావచ్చు, ఇదే గొడవలు రావచ్చు. ఓకే.